హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు అయ్యప్ప ప్లంబింగ్ వర్క్. ఈరోజు మనం ఆక్వాటెక్ వాటర్ ట్యాంక్ బిగించడానికి వచ్చాం. ఇది ఎలా ఉంది, ఏంటి, మేము ఎలా ఫిట్ చేస్తాం అనేది ఈ వీడియోలో చూద్దాం. కానీ ప్లస్ వాచ్ మై వీడియో ఫ్రెండ్స్. అంగుళం ట్యాంక్ హోల్ అండి, అది అంగుళం 25 ట్యాంక్ హోల్. ఇది క్లీనింగ్ అండి. ట్యాంక్ హోల్ వచ్చేసి ఇవన్నీ ట్యాంక్ నెప్పలు. అంగుళం 3 వచ్చేసి అంగుళం 25 ఇది ఒకటి. మొత్తం ఇలా సిపివిసి గమ్ అప్లై చేసుకొని మనం ట్యాంక్ నెప్పలు అనేది ఎక్కించుకుంటే చాలా లీక్ అనేది లేకుండా గట్టిగా ఉంటుంది, స్ట్రాంగ్గా కూడా ఉంటుంది. మనం అలా రాసి ఎక్కించాక లోన ఒక మనిషి ఉంటాడు, దాన్ని పట్టుకొని టైట్ చేయాలి. అలా మీకు చూపించే విధంగా టైట్ చేసుకోవాలి. మనం ఆ పైప్ రెంచి బట్టికి గట్టిగా టైట్ చేయకుండా ఆ వాచర్ అనేది చుట్టూ కాసేలాగా టైట్ చేసుకోవాలి. మాకు 2 డెలివరీలు కావాలండి. మొత్తం సింగిల్ బాత్రూమ్ ఒకటి, బయట సప్లై ఒకటి ఉంది. 2 బాత్రూమ్కి వచ్చేసి సపరేట్ పైప్ లైన్ తీసుకెళ్తున్నాం, బయట కిచెన్ కను వాష్ ఏరియాకి సపరేట్ పైప్ లైన్. అందుకని చెప్పేసి 2 డెలివరీలు ఇవ్వటం జరిగింది. ఇది క్లీనింగ్కి ఫ్రెండ్స్, ఇది క్లీనింగ్ చేయటానికి. మొత్తం అలా నీట్గా టైట్ చేసేసుకోవాలి. ఇంకా మోటార్ కనెక్షన్లు అయ్యి మేము పైకి ఎక్కాక సెట్ చేసుకుందామని చెప్పేసి ఆ లైన్ స్ట్రైట్ ఫార్వర్డ్గా కావాలని చెప్పేసి ఆఫ్ చేసాం. అలా టెప్లాన్ టేప్ అది చుట్టాక గమ్ వేసుకొని టైట్ చేసుకోండి. ఆ ట్యాంక్ అది టైట్ చేయడం జరిగింది. అలా తీసుకెళ్ళిపోయి జాగ్రత్తగా పైన పెట్టేస్తున్నాం. మనకి ఏ పొజిషన్లో కావాలో ఆ పొజిషన్లోకి చూసుకోవాలి ఫ్రెండ్స్. మాకు ఆ పొజిషన్ కావాలి. ఈ ఆక్వాటెక్ వచ్చేసి ఏంటంటే 2 పాయింట్లు ఇచ్చాడు, దానికి సపరేట్గా రాశాడు ఎక్కడ ఓవర్ఫ్లో ఇవ్వాలి, ఎక్కడ ఇన్లెట్ ఇవ్వాలని చెప్పేసి. కంపెనీ అయితే చాలా బాగుంది. కొన్నిటికంటే 2 ట్యాంక్ నెప్పలు పెట్టడానికి సెట్ అవ్వదు, దీనికంటే సెట్ అయ్యింది ఫ్రెండ్స్. చాలా నీట్గా కరెక్ట్గా సరిపోయినాయి 2 ట్యాంక్ నెప్పల్స్ కూడా. మొత్తం 45 వేసి ట్యాంక్ కానిచ్చేసి లాగుతున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే కోతులు అయ్యి బాగా ఊపి కొన్నిసార్లు ఎయిర్ పైపులు ఇరిగిపోవడం జరుగుతుంది. అలా జరగకుండా ఉండటం కోసం మేము ఏం చేస్తున్నామంటే 2 45 అదనంగా వేసి ఎయిర్ పైప్ పైకి లేపాక మన ట్యాంక్కి వేసి స్క్రూలు వేసి టైట్ చేస్తున్నాం. అది ఏ విధంగా అనేది మీరు ఈ వీడియోలో చూస్తారు ఇప్పుడు. రెండు డెలివరీలు అని చెప్పాం కదా, ఇప్పుడు అంగుళం 25 అయిపోయింది. ఇప్పుడు అంగుళం అనేది పైకి లాక్కుంటున్నాం మేము డైరెక్ట్గా. మనకి వాటర్ ఫ్లో కోసం కూడా ఇలా సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే బాత్రూమ్లకి సపరేట్గా పైప్ లైన్ లాక్కెళ్తే మనకి ఆ ట్యాంక్ నుంచి డైరెక్ట్గా డిస్ట్రిబ్యూషన్ అనేది ఉండదు. డిస్ట్రిబ్యూషన్ లేనప్పుడు మనకి ఏంటంటే వాటర్ అనేది ఫ్లో తగ్గదు, మనకి ఫోర్స్ కూడా రావడం జరిగిద్ది. అందుకనే చెప్పేసి మేము దానికి సపరేట్ పైప్ లైన్ తీసుకెళ్తాం. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఇంట్లో ఫోర్స్ కనుక వాటర్ రాకపోతే ఇలా చేసుకోవచ్చు. ట్యాంక్ నుంచి సపరేట్గా పైప్ లైన్ తీసుకెళ్ళిపోయి సపరేట్గా చేయొచ్చు. అలా ఎన్ని ఉంటే అన్ని సపరేట్ అని కాదు ఫ్రెండ్స్. ఇప్పుడు 2 బాత్రూమ్లు ఉన్నప్పుడు 1.25 పైప్ లైన్ వేసుకోవటం, అలాగే బయట డిస్ట్రిబ్యూషన్ కిచెన్ దగ్గర సపరేట్గా వాషింగ్ మిషన్ ట్యాప్ ఉన్నప్పుడు కానీ, లేదా వాష్ ఏరియా దగ్గర ఉన్నప్పుడు కానీ, అలా అన్నీ ఒకేసారి ఉన్నప్పుడు పైపులు సపరేట్గా తీసుకెళ్ళటం మంచిది. అందుకని చెప్పేసి మేము 2 పైప్ లైన్ తీసుకెళ్ళటం జరిగింది. ఇప్పుడు
ఇప్పుడు అది గమ్మేసి లాక్ చేసేద్దాం ఫ్రెండ్స్, ఎందుకంటే గాలికి అటు ఇటు పోకుండా కూడా ఉంటుంది. మనం ఇప్పుడు ఏంటంటే దీనికి చేయటానికి అలా స్క్రూలు క్లాంపులు వేయటానికి కారణం ఏంటంటే ఫ్రెండ్స్, కోతులు అవి బాగా తిరిగే ప్రదేశంలో ఇలా చేయటం వల్ల ఇరిగిపోతున్నాయి పైపులు. ఇరిగిపోయి చాలాసార్లు కంప్లైంట్ ఇస్తున్నారు, దానికి వేరే మార్గం ఏం లేదా అని చెప్పేసి మేము ఆలోచిస్తే ఇలా మాకు ఒక ఐడియా వచ్చింది. ఎందుకంటే ట్యాంక్కి ఓవర్ఫ్లో అనేది మనం 6 అంగుళాలు కానీ 3 అంగుళాలు కింద పెడతాం కదా, అలాగే పైన వేసి మనం స్క్రూలు వేసి టైట్ చేస్తే అవి గాలికి పోగవు. ఇంకోటి కోతుల నుంచి కూడా సేఫ్టీ అనేది ఉంటుంది. అందుకని చెప్పేసి ఇలా చేయటం జరిగింది. మేము ఇప్పుడు మనకి ట్యాంక్లోకి దిగటానికి ట్యాంక్ ఒకటను ఫ్రెండ్స్ ఓవర్ఫ్లో ఒకటి తీస్తున్నాం. ఈ 2 కలెక్షన్లో పైన మెజర్మెంట్, కింద పైప్ లైన్ గురించి వేయలేదు, పైన వేయటం జరిగింది. కొద్దిగా ఇది రిస్క్ అయింది ఫ్రెండ్స్, కానీ చేసుకోవాలి కదా పని అన్నాక, అందుకనే తెప్పేసి ఇలా చేసాము. ఇప్పుడు ఇది వాటర్ ఫ్లోది ఫ్రెండ్స్, వాటర్ ఫ్లో టైట్ చేస్తున్నాం. ఎందుకంటే వాటర్ ఫ్లో అనేది దానికి డైరెక్ట్గా లీక్ అవ్వకుండా ఒక ట్యాంక్ నప్పలు సెట్ చేసాం. కొంతమంది ఏంటంటే ఫ్రెండ్స్ డైరెక్ట్గా తీసుకొచ్చి ట్యాంకీలో వదిలిపెట్టేస్తారు స్లాబ్ మీద. అలా స్లాబ్ మీద వదిలిపెట్టడం వల్ల పద్దాకల నిరంతరం నిండి ఆ వాటర్ అంతా కారి ఆ స్లాబ్ తడవటం వల్ల కొద్దిగా స్లాబ్ లీకేజ్ అనేది కూడా జరిగిద్ది. ఎప్పుడైనా సరే మనం ఓవర్ఫ్లో అనేది డైరెక్ట్గా కిందకి దాకా తీసుకెళ్ళి వదిలిపెడితే చాలా మంచిది. ఇది చాలామంది కూడా ఇలా చేయరు. ఇలా చేయించుకోండి, మీకు స్లాబ్ అనేది డ్యామేజ్ కాకుండా కూడా ఉంటుంది. మనకి పడితే 2 పైపులు పడతాయి ఫ్రెండ్స్, అంతే. దానివల్ల మనకి పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఏదో ఒక మిగిలిన పైప్ వేసినా లైన్ అయిపోద్ది. మనం ఓవర్ఫ్లో అనేది ట్యాంక్ మీద కూడా ఎప్పుడు వదిలిపెట్టకూడదు, వదిలిపెడితే చాలా మనకే ఇబ్బంది. కొన్నిసార్లు లాంగ్ బెండ్ వాడితే చాలా బెటర్ ఫ్రెండ్స్. నేను కూడా లాంగ్ బెండ్లు ఎక్కువ వాడతానికి ప్రిఫరెన్స్ ఇస్తాను. మనకి లాంగ్ బెండ్లు వాడటం వల్ల వాటర్ ఫ్రీ అని నడవటం అని కానీ, ఏదైనా ఎక్కడైనా జామ్ అయినప్పుడు మనం దేని పెట్టైనా మనం క్లీన్ చేయాలనుకున్నప్పుడు కానీ చాలా మనకి యూజ్ఫుల్గాను చాలా ఫ్రీగా ఉంటుంది. అందుకని చెప్పేసి లాంగ్ బెండ్లు ఎక్కువ ప్రిఫర్ చేస్తాను నేను. కొన్నిసార్లు అవకాశం లేనప్పుడు మటుకి ప్లెయిన్ ఎల్బోలు వేయాల్సి వచ్చింది. ఫ్రెండ్స్ అది మోటార్ కనెక్షను మనం దాని నుంచి ఓవర్ఫ్లో కూడా సెట్ అయిపోయింది. ఇది ఫ్రెండ్స్ ట్యాంక్ ఫిట్టింగ్, చూసారు కదా ఎలా నీట్గా వచ్చిందో. మీరు కూడా ఇలా ట్యాంక్ ఫిట్టింగ్ చేయించుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం కింద కనెక్షన్లన్నీ తీసుకొని రావడం జరిగింది. ఈ కనెక్షన్లన్నీ జాయిన్ చేద్దాం ఇప్పుడు మొత్తం కలిపి. ఇది ఇన్లెట్ ఫ్రెండ్స్. ఇది మనకి కింద బాత్రూమ్కి సపరేట్ పైప్ లైన్ తీసుకెళ్ళడం జరిగింది. ఇది కూడా కింద వాష్ ఏరియాకి వచ్చే సపరేట్ పైప్ లైన్. ఈ 2 మనకి మన ట్యాంక్కి కలపడం జరిగింది. ఇప్పుడు కింద అనేది ఒక రాయి పెట్టుకుంటే ఏంటి ఫ్రెండ్స్, మనకి వర్షం పడినప్పుడు కానీ ఏదైనా జరిగినప్పుడు కానీ దాంట్లో తుక్కట్టు పట్టి వాటర్ వెళ్ళపోవడం జరిగింది. మనం ఇలా రాయి పెట్టుకుంటే మనకి స్టెప్ అనేది ఉంటుంది కాబట్టి వాటర్ అనేది కింద నుంచి వెళ్ళిపోతే మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు.
ముఖ్యంగా లాంగ్ బెండ్లు అనేది ప్రిఫర్ చేయడం వల్ల చాలా మంచిది ఫ్రెండ్స్. కానీ అవకాశం ఉన్న కాడ మటుకి లాంగ్ బెండ్ వాడండి, అవకాశం లేని కాడ మటుకి ఎల్బో వాడండి. అన్ని సార్లు లాంగ్ బెండ్ వాడలేము. ఇది వాష్ ఏరియాకి ఫ్రెండ్స్, అందుకే నేను సపరేట్గా అంగుళం పైప్ వేయటం జరిగింది. ఇదంతా అంగుళం, ట్యాంక్ నుంచి సపరేట్గా అంగుళం తీసుకెళ్ళడం జరిగింది. వాష్ ఏరియా అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మనకి ఆక్వాగార్డ్ పాయింట్, కిచెన్ ట్యాప్ పాయింట్, మనకి బయట అంట్లు కడుక్కోవడానికి ఒక పాయింట్, వాషింగ్ మిషన్ పాయింట్, ఈ 4 పాయింట్లు కలిపి సపరేట్గా 1 ఇంచ్ పైప్ లైన్ కలపడం జరిగింది. మనకి బాత్రూంలో వచ్చేసి డైవర్టర్ ఒకటి పెట్టాం, మనకి దానికి సంబంధించి వాల్ మిక్స్ రోడ్డు పెట్టాం, సూట్ రోడ్డు పెట్టాం. ఇవన్నీ కొద్దిగా కనెక్షన్లు అన్నీ ఎక్కువ ఉన్నాయి కాబట్టి అంగుళం 25 పైప్ లైన్ వేయటం జరిగింది. దాని నుంచి అంగుళం 25 నుంచి అంగుళం డెవలప్ చేసాం ఫ్రెండ్స్. అలా రెడ్యూస్ రేస్ డెవలప్ చేసాం. అట్లా 45 వేసి ప్లెయిన్గా తెప్పాము. ఈ ట్యాంక్ ఫిట్టింగ్ మట్టుకి చాలా నీట్గా వచ్చింది ఫ్రెండ్స్. మీరు కూడా ట్యాంక్ ఫిట్టింగ్ చేయించుకోవాలనుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి, మీకు చాలా నీట్గా వచ్చింది ఫిట్టింగ్స్. అది మీ ట్యాంక్ కూడా కోతులు అవి ఓపకుండా మీ పైప్ లైన్ అది జాగ్రత్తగా ఉంటుంది. ఇది మోటార్ కనెక్షన్ ఫ్రెండ్స్. ఇది ఇక్కడికి వచ్చేప్పటికి టాపీ మేస్తర్లు కొద్దిగా లెంత్ ఎక్కువ పెంచారు ఫ్రెండ్స్. దానివల్ల అది కనెక్షన్లు అన్నీ కొద్దిగా అటు ఇటు అయినాయి. అయినా సరే మనకి ఏం ఇబ్బంది లేదు. మనకి మెయిన్ కనెక్షన్లు అన్నీ చాలా నీట్గా వచ్చినాయి. ఓన్లీ ఓవర్ఫ్లో ఒకటి, మోటార్ కనెక్షన్ ఒకటి, వాటికి ఏం ఇబ్బంది లేదు. ఇవి కూడా చాలా నీట్గా వచ్చినాయి. ఇక్కడ అది నెక్స్ట్ పిల్లర్ అది వేయటానికి అడ్డొస్తుంది అన్నారు ఫ్రెండ్స్. అందుకని చెప్పేసి నేను ఒక బెండ్, ఒక 45 డిగ్రీల ఎల్బో బెండ్ వేసి కొద్దిగా పక్క జరిపాను. ఎందుకంటే ఓవర్ఫ్లో కాబట్టి మనకి అంత ఇబ్బంది ఉండదు, ఎందుకంటే ట్యాంక్ నిండినప్పుడు వచ్చాయి కాబట్టి. అందుకని చెప్పేసి కొద్దిగా ఎక్స్ట్రా బెండ్ వేయటం జరిగింది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ట్యాంక్ ఫిట్టింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ మొత్తం పైప్ లైన్ సెట్టింగ్ అంతా అయిపోయింది. మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా బాగా నీట్గా వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. అందరికీ నమస్తే.